ఎవరైతే మొన్న వచ్చిన కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు పార్టీలు మారుతూ వాళ్ళ మనుగడని కొనసాగించే ఉద్దేశంతో నడుస్తున్నారు తప్పితే ఎక్కడ పార్టీ ఆలోచనతో వాళ్ళు వెళ్తలేరు. పెద్దలు క్లియర్గా చెప్తున్నారు, పాత కాంగ్రెస్ నాయకులకి అవకాశాలు ఇస్తామని చెప్పేసి. మీరు మీ వెనుక ఉన్న పాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముందుండి మీరు అన్యాయం చేస్తున్నారు. నేను ఈ వేదికపై నుంచి మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నా, ఎవరైతే నిన్న మొన్న ఈ ఏనుగు రవీందర్ రెడ్డి గారితో కానీ ఈ పోచారం శ్రీనివాసరెడ్డి కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు మేము కాంగ్రెస్ అని చెప్పేసి. మీకు అధికారమే ముఖ్యం కానీ పార్టీ ముఖ్యం కాదు. ఆ రోజు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉండి వాళ్ళతో ఎన్నో పనులు చేయించుకొని ఈరోజు వారికే అన్యాయం చేసి మీరు పార్టీ మారిన వ్యక్తులు మీరు. ఈరోజు పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే మళ్ళీ మీరు ఆయనపై వ్యతిరేకతతో ఏవో మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనతో మీరుంటే అందరితో కలిసి రండి. ఈరోజు కూడా చెప్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. మీ ఉద్దేశాలు మంచిగుండి అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశాలు ఉంటే అందరితో పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మీ వెనుక ఉన్న నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు, మీరు ముందుండి మీ వెనుక తిప్పుకుంటున్నారు చూడు, పాపం వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే మీరు తిట్టే తిట్లు, మీరు చేసే పనులు అన్నీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నాయి తప్పితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేవు. ఈరోజు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా నా ఎంబడి కొత్తగా నాతో జాయిన్ అయిన వాళ్ళకి పదవులు ఇస్తా అని చెప్పేసి ఏ రోజు కూడా అంటలేడు. ఆయన పార్టీ అధిష్టానం మేరకు ఎవరికి ఇవ్వాలనో, ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళకి పదవులు ఇద్దామనే ఆలోచనతో ఉన్నారు. అంతేగాని మీరే కావాలని చెప్పేసి మాకు ఇవ్వాలి, పాతలకు ఇవ్వాలి, కొత్తలకు ఇవ్వాలి, ఇటువంటి విభేదాలు పెట్టి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే 2013-14 కంటే ముందు కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకి పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు వాళ్ళని వెనకబెట్టుకొని పాపం వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా నేను ఈ వేదికపై నుంచి తెలియజేస్తున్నాను, మీరు ఎవరైతే ఈ పెద్ద పెద్ద నాయకులు మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి తిప్పుకుంటున్నారో వాళ్ళ వెనక నుండి వచ్చేయండి. వాళ్ళు వెంబడి ఉంటే మీకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్లో మనం అనుకున్నది చేసుకోవచ్చు. పెద్దలు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం బడి. కాబట్టి పాత ఎవరైతే కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ స్వాగతిస్తున్నాం. మేము ఈ లీడర్ల వెనుకుండా మాకండి, మీరు రండి, మీరు వస్తే మిమ్మల్ని కూడా మేము స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇంకొక విషయం తెలియజేస్తున్నాను, మేము కాంగ్రెస్ పార్టీ అంటున్నారు చూడు, వీళ్ళు కొంతమంది సరే ఉండొచ్చు, 2004లో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మళ్ళీ అధికారంలో రాగానే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ అధికారంలో రాగానే మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తున్నారు. అంటే వీళ్ళు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడ మారే నాయకులు తప్పితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కారు అని చెప్పేసి నేను ఈ వేదికపై మీకు తెలియజేస్తూ, మీరు ఇంకా మారండి, మీకు ఇంకా అవకాశం ఉంది. అంతేగాని ఇప్పుడు ఉండి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నామని చెప్పు ఈ బాన్స్వాడ ప్రతిష్టను దెబ్బతీయకండి. ఎందుకంటే రాష్ట్రంలో బాన్స్వాడ నియోజకవర్గానికి ఒక గుర్తింపు ఉంది. ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ వర్క్స్ ఎక్కడ జరగలేదు. పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చాలా డెవలప్ చేశాడు. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆయనతో ఉండి మేము పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ మీరు కూడా అటువంటి ఉద్దేశం ఉంటే ఇప్పుడే మానుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి, అందరితోటి ముందుండి నడవాలని చెప్పేసి ఈ వేదికపై నుంచి కోరుకుంటున్నాం. కాంగ్రెస్ చేతి గుర్తు బీఫామ్ ఇచ్చింది కాబట్టి సపోర్ట్ చేసినాం. 2009లో చేసినాం. 11 బై ఎలక్షన్లో శ్రీనివాస్ గౌడ్ గారికి ఇస్తే ఆయనకు చేసినాం. 14-18 బాలరాజు గారికి ఇస్తే బాలరాజు గారికి ఇచ్చినాం. 23లో రవీందర్ రెడ్డి గారికి, ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నుంచి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఒక పార్టీ పరంగానే సపోర్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారిని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్ళి స్వాగతం పలికాడు. దాని వలన ఈ 2 సంవత్సరాలుగా నిజమైన కార్యకర్తలు ఒకటే దృష్టి మీరు సారించాలి. పోచారం శ్రీనివాసరెడ్డి కనుక మన కాంగ్రెస్ పార్టీలో జైన్ కాకుంటే కనుక సిద్ధాపూర్ రిజర్వాయర్ కానివ్వండి, చందూరు జాకుర ఎత్తిపోతలు కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఈ అనేక పథకాలు, ఈ అనేక ఫలాలు మన అందరికీ అందేవని అడుగుతా ఉన్నా. కానీ కొంతమంది ముసుగు దొంగలు
నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను మనందరిని విడగొట్టి అంటే టైంపాస్ కోసం మరి ఇన్నేళ్ళు జెండా బట్టి మనం పోరాడింది కాంగ్రెస్ పార్టీ గెలవాలనే కదా. మరి కాంగ్రెస్ పార్టీ స్వయంగా మనందరం పోయి అడుగుతా కూడా మొన్న ఏమన్నారు, పార్టీ పరిస్థితి దృష్ట్యా కొంతమంది పోచారం శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగిందని చెప్పారు. రెండవది ఎస్ఐఆర్ మీద బాన్స్వాడ రిపోర్టు స్వయాన పిసిసి అధ్యక్షుల గారికి మన డిసిసిబి మాజీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారే ఇవ్వడం జరిగింది. ఇది అవునా కాదా? అంటే తను కాంగ్రెస్ పార్టీ కాదంటే కనుక పిసిసి అధ్యక్షులు ఏ విధంగా తీసుకుంటారు? మీరు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఇంతకుముందు ఇద్దరు మిత్రులు మార్కెట్ కమిటీ చైర్మన్ వర్ణి కోటగిరి, పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాతనే రెండు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సొసైటీ చైర్మన్ పదవుల విషయంలో కొంతమంది మళ్ళా అంటే ఇది మాకేమైనా కోట వస్తుందేమో అన్న ఉద్దేశంతో దానికోసం ఇదంతా దుకాణం పెట్టిరు. దయచేసి నిజమైన కార్యకర్తలు మీరు నిజమైన కాంగ్రెస్ వాళ్ళు అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మీద అధిష్టానం దృష్టి పెట్టి తను చేపడుతున్న కార్యక్రమాలకు కానీ తను ముందుకు చేస్తున్న పథకాల విషయంలో కానీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి పోయి అడగండి. మీకు రావాలని కూడా మేము కూడా అడుగుతాం. మా పవన్ అన్న చెప్పినట్టు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలని మేమంటున్నాము, మీరంటారు. మరి ఇంకా సార్ మీద మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఒకటే పార్టీ అనేటోడు మాట్లాడు. మీరు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఇదే పని. ఇక ఇప్పుడు మీకు పరేషాన్ ఉన్నది ఏంటంటే అది అందరికి తెలుసు, 10 మంది ఎమ్మెల్యేలది కోర్టులో ఉందని తెలుసు. సార్ ఎటుపోయితే ఏమవుతుందని భయంలో ఉన్నారు తప్ప మీరు పార్టీ బాగుండాలా, ఈ కాన్స్టిట్యూన్సీ బాగుండాలని లేనే లేదు. ఎందుకంటే మీరు టీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్థానికంగా ఎంత ఇబ్బంది పెట్టి ఎన్ని కేసులు చేసారో మాకు తెలుసు. పోచారం శ్రీనివాసరెడ్డి మీరు పక్కకున్నారు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకొని మీరు చేసుకున్నారు. పోచారం రెడ్డి గారు ఎక్కడ కూడా మాకు ఇబ్బంది పెట్టిన దాఖలా లేవు పార్టీ పరంగా. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం కదా. మరి మేము పోచారం శ్రీనివాసరెడ్డి గారికి 25 సంవత్సరాల నుంచి వ్యతిరేకంగా పోరాడినాం. మరి ఆయన మాతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు కదా. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, నిజమైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ దయచేసి రాబో ఈ సొసైటీ ఎన్నికల్లో మనకు న్యాయం జరగాలనుకుంటే మీరు ఆ గెట్టునుంటే నడదు. ఎందుకంటే మీరు ఒక వ్యక్తి వస్తేనే పోతాం, ఒక వ్యక్తి వస్తేనే పనిచేస్తామని కాదు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త అంటాడు, కండ వేసుకొని ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాడు. కానీ మీరేంది పున్నమామసకు వచ్చే మనిషి కనిపిస్తారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటారు. దయచేసి లేక 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చినాము. మనం ఏవైతే నిజమైన గరీబుల కడుపు కొట్టద్దు. మీ కడుపులు నిన్నాయి అయ్యా, మీరు పక్కకుండి 10 ఏళ్ళు అధికారం పదవులు పైసలు అన్నీ పొంది కడుపు నిండి ఉన్నాయి. మీరు పేద మాటలు ఇప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడే వ్యక్తులు ఎవరెవరు ముందు ఎక్కడున్నారో తెలుస్తున్నది. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కడుపు కొట్టద్దని, మీరు మన నిజమైన కార్యకర్తలు వాళ్ళ మాటలు నమ్మద్దని, మన పార్టీ ఎజెండా కాంగ్రెస్ పార్టీ అనుకునే వాళ్ళు కలిసి రండి, కలిసి ముందుకెళ్దాం, పార్టీ పథకాలని తీసుకెళ్దాం, ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. దయచేసి కూడా ఈ పనికి రాని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మద్దు, మనం నిజంగా నష్టపోవద్దని చెప్పి కోరుతా ఉన్నా.